హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్తో ఆకట్టుకుంటూ సుదీర్ఘకాలంగా టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఈ జోష్తోనే ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇలా ఇప్పుడు ఈ బడా హీరో గుంటూరు కారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక దీనికి మొదటి రోజు డీసెంట్ టాక్ అయితే వచ్చింది. అందుకు తగ్గట్లుగానే రెస్పాన్స్ అయితే భారీ స్థాయిలో లభించింది. ఇక ఫలితంగా కలెక్షన్స్ అయితే పోతెత్తాయి. మరి లేట్ లేకుండా గుంటూరు కారం రెండవ రోజు వసూలను మీరే ఇప్పుడు చూసేసేయండి. అయితే గుంటూరు కారం మూవీకి రెండవ రోజు నైజాంలో 42 కోట్లు, సీడెడ్లో 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలన్నీ కూడా కలుపుకొని 46.25 కోట్ల బిజినెస్ అయితే అయింది. ఇలా మొత్తంగా తెలుగులో 102 కోట్లకు అమ్ముడైంది ఈ సినిమా. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు 20 కోట్లతో కలిపి మొత్తంగా 132 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. ఇక ఆరంభంలో నుంచి హైప్ను క్రియేట్ చేసుకుని వస్తున్న గుంటూరు కారం మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ కూడా డీసెంట్ టాక్ అయితే వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా బాగానే వచ్చింది. ఇక ముఖ్యంగా ఈవినింగ్ షోలకు భారీ రెస్పాన్స్ అయితే దక్కింది ఈ సినిమాకి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీకి మొదటి రోజు అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్సే వచ్చింది. కానీ కొన్ని దిక్కులు మాత్రం ఈ సినిమాకి అంత ఆశించినంత స్థాయిలో అయితే రెస్పాన్స్ అనేది రాలేదు. ఇక ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల వరకు షేర్ మాత్రం వసూలు చేసింది. వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే 35 కోట్ల వరకు వసూలను రాబట్టింది ఈ సినిమా.